జిల్లా కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గాండ్ల యాదగిరి వార్డు మెంబర్లతో కలిసి ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. తాను గెలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్తారని, గ్రామంలోని డ్రైనేజీలు, వీధి దీపాలు, సీసీ రోడ్లు మంజూరు చేయిస్తారని, గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, నాకు తెలిసిన కాడికి మంచి స్పందన లభిస్తుంది అని తెలిపారు. ఒకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి యువత ముందడుగు బాటలు వేస్తారని, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని, గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది నరసింహులు, పుల్లబోయిన నరసింహులు, దుర్గయ్య, పోచయ్య, నరసింహులు, శ్రీను, లక్ష్మణ్, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుండి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాం. ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అదే గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలన్నీ, ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా పనిచేస్తానని ప్రజలకు చెప్తున్నాం. సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మురికి కాలువలు కానీ, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళి అన్ని పథకాలు అందే విధంగా పనిచేస్తామని ప్రజలకు తీసుకుపోతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. డోర్ టు డోరు ప్రచారం చేస్తున్నాం. కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.